అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మొత్తం 5 సబ్ డివిజన్లు, హెడ్ క్వార్టర్ సబ్ డివిజన్ అండ్ ఏఆర్ సబ్ డివిజన్ అందరూ కలిపి 7 సబ్ డివిజన్ల కింద పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారు 13 రకాల ఈవెంట్స్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో అందరూ కూడా చాలా స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కన్సర్న్ ఎస్టీపీఓస్, వాళ్ళ టీమ్ లీడర్స్ అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేసి 3 రోజులు చాలా అత్యుత్సాహంతో అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. గత సంవత్సర కాలంగా పోలీస్ సిబ్బంది అనేక రకాలైనటువంటి బందోబస్తులు, రకరకాలైనటువంటి యాక్టివిటీస్ ఇక్కడ చేయడం జరిగింది. ఎలక్షన్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే క్రైమ్, ఇంపార్టెంట్ క్రైమ్, సెన్సేషనల్ క్రైమ్స్ జరిగినప్పుడు కానీ అన్ని విషయాల్లో కూడా పోలీస్ సిబ్బంది, అధికారులు ఒక టీం లాగా వర్క్ చేసి సత్యసాయి జిల్లా యొక్క పేరుని ఇంకా బాగా తీసుకురావడానికి కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు కానీ, ఈవెంట్స్ కానీ, లేకపోతే వర్క్ కానీ కూడా మంచి సంతృప్తిని కలిగించింది. క్రైమ్ పరంగా ప్లస్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ విషయంలో కూడా సత్యసాయి జిల్లాలో కొంతవరకు పురోగతిని సాధించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఒక విరామాన్ని కలిగిస్తూ ప్లస్ మానసిక ఉల్లాసాన్ని, సంతోషాన్ని కల్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మళ్ళా తమ కమింగ్ ఇయర్లో 25 ఇయర్లో ఇంకా మంచి ఉత్సాహంతో పనిచేసి జిల్లా పేరును ఇంకా ఇనుమడింపజేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.